ఐపీఎల్ అప్డేట్ గురించి మాట్లాడదాం. బీసీసీఐ సోర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ రిటెన్షన్ చేసుకోవాలంట, ఇద్దరు ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా రిటెన్షన్ చేసుకోవాలని చెప్పేశారు. అంటే మొత్తం 5 ప్లేయర్స్ని ప్రతి టీంని ఉంచుకోవాలని చెప్పేశారు. ఏ టీమ్స్ ఏ ప్లేయర్స్ని ఉంచుకుంటాయో దాని గురించి మాట్లాడతాం. ఇది అయితే వీడియో జస్ట్ ప్రిడిక్షన్, మీరైతే సీరియస్గా తీసుకోకండి. మళ్ళీ వస్తే మళ్ళీ చేద్దాం. ఇది నా ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ మీకు తెలుస్తుంటే ఏ టీము ఏ ప్లేయర్స్ని రిటెన్షన్ చేసుకుంటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఇంకా ముందైతే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో వాళ్ళు 2024లో మినీ యాక్షన్ జరిగింది. అప్పుడైతే కొద్దిగా బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ రిటెన్షన్ చేసుకున్నారు, పెద్ద పెద్ద ప్లేయర్స్ని. ఇంకా ప్రతిసారి మెగా యాక్షన్ జరగదు, అదైతే 3 years లేకపోతే 5 yearsకి జరుగుతుంది. అప్పుడైతే 2021లో జరిగినప్పుడు 100 కోట్లు ఇచ్చారు ప్రతి టీంకి. ఇప్పుడైతే 2025లో 100 కోట్లు కాకుండా ఇంకా ఎక్స్ట్రా పెట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయని బీసీసీఐ వాళ్ళు చెప్తున్నారు. అంటే 100 నుంచి 120 కోట్లు, ఇంకా 20 కోట్లు పెంచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అది వస్తే మళ్ళీ వీడియోలో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్కి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇంకా సన్ రైజర్స్కి అయితే తలనొప్పి వస్తుంది భయ. ఎవరిని రిటెన్షన్ చేసుకుంటారో అదైతే ఫుల్ హెడేక్ ప్రతి టీంకి, నాట్ ఓన్లీ ఫర్ సన్ రైజర్స్, ఆర్సీబీకి అలానే ముంబై ఇండియన్స్, అలా ప్రతి టీంకి అలా హెడేక్ ఉంటుందని చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ కేకేఆర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎవరిని రిటెన్షన్ చేసుకుంటారంటే, ఇంకా కెప్టెన్ అయితే యాజ్ యూజువల్ అతని శ్రేయస్ అయ్యర్ని అయితే రిటెన్షన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అతను పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అతను మంచిగా ఆడినాడు, కెప్టెన్ ఇన్నింగ్స్ చేసి చూపించి కేకేఆర్ని కప్పు వచ్చేదంటూ చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. ఇంకా సెకండ్ అయితే అండర్ రసూల్, అతనైతే ఫుల్ మంచిగా ఆడినాడు భయ్య. అతను రోల్ అయితే మంచిగా ఉంది. అతను మంచిగా ఆడింటేనే వాళ్ళు కప్పు కొట్టేదంటూ కీలక పాత్ర పోషించారని చెప్పాలి ఇంకా కేకేఆర్ వాళ్ళు. ఇంకా థర్డ్ వచ్చి సునీల్ నారాయణ్ అని అంటున్నారు. నేనైతే నా ప్రిడిక్షన్లో అయితే సునీల్ నారాయణ్ని ఖచ్చితం తీసుకుంటారని చెప్పాలి. అతని ఏజ్ ఇప్పుడైతే 38 ఉంటుంది, కానీ ఆడుతాడు ఇంకో 2-3 years అని నేను అనుకుంటున్నాను. ఇంకా రింకు సింగ్ అయితే మంచిగా ఆడినాడు భయ లాస్ట్ ఇయర్, అతను కూడా ఖచ్చితం రిటెన్షన్ చేసుకుంటారని నేను చెప్పాలి. ఇంకా నితీష్ రాణా / వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరిలో ఒక్కరినైతే రిటెన్షన్ చేసుకుంటారని చెప్పాలి. ఇది ఫస్ట్ కేకేఆర్ వాళ్ళకి ఫస్ట్ 5 players చెప్తాను. శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఇంకా నితీష్ రాణా, అండర్ రసూల్, సునీల్ నారాయణ్, వీళ్ళ ప్లేయర్స్. మిచెల్ స్టార్క్ని అయితే రిటెన్షన్ చేసుకోరని చెప్పాలి. ఇంకా సెకండ్ వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్, రన్నర్అప్గా నిలిచారు కదా, వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళకైతే ఫుల్ హెడేక్ భయ. ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలి అనేదే పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ రిటెన్షన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ WTC ఫైనల్ ఉంది. వాళ్ళు WTC ఫైనల్ పోతే అతన్ని రాణించరు వాళ్ళు. ఎందుకంటే మా ప్లేయర్ ఎందుకు వచ్చి ఆడాలి చెప్పండి, మాకు మెయిన్ మా దేశం తరపునే ఫస్ట్ ఆడాలి అనే గురించి ఆలోచిస్తారు. అందుకు నేనైతే రిటెన్షన్ చేసుకోరని చెప్పాలి. ఇంకా మక్రమ్ని రిటెన్షన్ చేసుకోవాలా, ట్రావిస్ హెడ్ని రిటెన్షన్ చేసుకోవాలా, ఇదైతే ఫుల్ హెడేక్ భయ. నాకైతే దిమ్మ తిరుగుతుంది. నా ప్రిడిక్షన్ చెప్తాను. ట్రావిస్ హెడ్, ఇంకా అభిషేక్ శర్మ ఛాంపియన్ ప్లేయర్ భయ. లాస్ట్ ఇయర్ ఎలా అన్నాడో చూసాము, మళ్ళీ 2024లో అద్దరు కొట్టాడని చెప్పాలి అభిషేక్ శర్మ. ఇంకా క్లాసన్ని ఇంత తక్కువ రేటుకి, అంటే దాదాపు 7-8 కోట్లు వీళ్ళు రిటెన్షన్ చేసుకున్నారు ఇంకా వేలంలో. కానీ ఇతన్ని బయటికి పోతే మినిమం 15 కోట్లు ఏ టీం అయినా తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాయని చెప్పాలి. ఇంకా నితీష్ రెడ్డి, అతనైతే మామూలుగా రిటెన్షన్ బాగా ఆడినాడు భయ. ఈ సంవత్సరం అయితే అద్దరు కొట్టాడు. తెలుగోళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను నితీష్ రెడ్డి ఫ్యాన్ అని నాకు కూడా తెలుస్తుంది. ఇంకా భువనేశ్వర్ కుమార్, అతనైతే డెఫినెట్గా రిటెన్షన్ చేసుకుంటారు. ఎందుకంటే అతను మెయిన్ స్వింగింగ్ చేస్తాడు, బోత్ ఎండ్స్, అంటే పవర్ ప్లేలో మంచిగా వేస్తాడని చెప్పాలి. నేనైతే టాప్ 5 picks చెప్తాను. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్. ఇది నాది రన్నర్అప్ టీమ్ సన్ రైజర్స్. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ 5 times ఛాంపియన్స్ అని చెప్పాలి. వీళ్ళ గురించి మాట్లాడాలంటే కొద్దిగా చరిత్రని
గురించి మాట్లాడాలి, కానీ ఇప్పుడు అంత మాట్లాడితే ల్యాగ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, రుతురాజ్ గైక్వాడ్ రిటెన్షన్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అదరగొట్టాడు భయ్య, అతన్నే కంటిన్యూ చేయాలని అనుకుంటారు. ఇంకా ఎంఎస్ ధోనిని రిటెన్షన్ చేసుకుంటారని చెప్తున్నారు. ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్గా అతనికి తక్కువ బడ్జెట్లో అతను మంచి ప్లేయర్ దొరుకుతాడు. విత్ వికెట్ కీపర్, టెక్నికల్గా సౌండ్గా ఉంటాడు ఎంఎస్ ధోని, ప్లస్ మళ్ళీ సలహాలు ఇస్తూ ఉంటాడని చెప్పాలి. ఇంకా సమీర్ రుద్వి అతనైతే ఫాస్ట్ బౌలర్ భయ్య, మంచిగా వేశాడు. ట్రీట్ టు వాచ్, అతనైతే రిటెన్షన్ చేసుకోవాల్సిందే. ఇంకా రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, వీళ్ళు 5 మంది నా టాప్ 5 పిక్స్ ఫర్ సిఎస్కే. మీరు సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిఎస్కేలో ఎవరెవరు రిటెన్షన్ చేసుకోవాలి అనేది. ఇంకా ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అని చెప్పాలి. అంటే గత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాలి. రోహిత్ శర్మని వదిలేయాలి, వీళ్ళు రిటెన్షన్ చేసుకుంటారని చాలామంది ట్వీట్ చేస్తున్నారు. ఎక్కడ ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, రోహిత్ శర్మ ఉంటాడు, హార్దిక్ పాండ్యాని తొలగిస్తారు. ఇవన్నీ వద్దు భయ్య, రోహిత్ శర్మని వదిలేయాలి, బయటికి రావాలి, అతనే టాప్ మోస్ట్ పిక్ అని చెప్పేయాలి ఈ ఐపీఎల్కి అయితే. అదైతే మాట్లాడకూడదు. ఫస్ట్ హార్దిక్ పాండ్యాని రిటెన్షన్ చేసుకుంటారు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ అతనైతే ఖచ్చితం రిటెన్షన్ ప్లేయర్ భయ్య. జస్ప్రీత్ బుమ్రా, ఇంకా తిలక్ వర్మ ఆర్ ఇంకా సమ్ అదర్ పర్సన్స్ అని చెప్పాలి. టిమ్ డేవిడ్, ఇతనైతే టిమ్ డేవిడ్ని ఖచ్చితం పెట్టుకుంటారని చెప్పాలి. ఇవి నా టాప్ 5 పిక్స్ అని చెప్తున్నాను. ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇదైతే ఫుల్ హెడ్ఏక్ భయ్య. ఇంకా ఫ్యాబ్ డు ప్లేసిస్ అయితే ఇప్పుడు ఏజ్ 39-40 ఉంటుంది, నెక్స్ట్ ఇయర్కి 40 అయిపోతుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడతాడు. ఆ ఫామ్ కంటిన్యూ అవుతుందో లేదో అనేది తెలియదు. వీళ్ళైతే ఒకటే థింక్ చేస్తారు, ఆఫ్టర్ 3-4 ఇయర్స్కి మంచి కెప్టెన్ని ఇప్పుడే ఎత్తుకుంటాము ఈ ఐపీఎల్ అనేది థింక్ చేస్తారని చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, విరాట్ కోహ్లీ ఫిక్స్ అయి ఉంటాడు, అతనైతే రిలీజ్ చేయరు. ఇంకా పట్టిదార్, అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అతను కూడా ఫిక్స్. ఇంకా మహమ్మద్ సిరాజ్, అతను మంచిగా వేస్తాడు పవర్ ప్లేలో, అదే ఉండాలి బౌలింగ్ యూనిట్ అని అనుకుంటాడు. ఇంకా యష్ దయాల్ అయినా లేకపోతే ఇతన్ని రిటర్న్ చేసుకుంటాడు. విల్ జాక్స్, అతను అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. మ్యాక్సీ కన్నా నాకైతే ఇద్దరు సేమ్ రోలే, కానీ మ్యాక్స్వెల్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అని మీరు అనొచ్చు. ఎవరైనా రిటెన్షన్ చేసుకున్నా ఇబ్బంది అయితే లేదు. నేనైతే విల్ జాక్స్తోనే పోతానని చెప్తాను. ఇవి నా టాప్ 5 పిక్స్ అని చెప్తున్నాను. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ఎప్పుడో ఒక వీడియో చేశాను, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ రిషబ్ పంత్ ఫిక్స్, ఇంకా రెండవది అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇంకా 4th వచ్చి ఫసరీ, 5th వచ్చి స్టబ్స్. వీళ్ళు టాప్ 5 పిక్స్. వీళ్ళ గురించి మంచిగా ఉంది భయ్య, వీళ్ళ టాప్ 5 పిక్స్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా గుజరాత్ టైటాన్స్, వీళ్ళ గురించి ఏం చెప్పాలి భయ్య, లాస్ట్ ఇయర్లో కొద్దిగా పర్ఫార్మెన్స్ డిప్ అయింది. ఎందుకంటే శుభ్మన్ గిల్ కొద్దిగా కెప్టెన్సీ తీసుకున్నాడు కదా, మంచిగానే చేశాడు, కానీ కొద్దిగా డిప్ అయ్యి దానివల్ల ప్లేయర్స్ రాలేకపోయినారని చెప్పాలి. ఇంకా టాప్ 1 పిక్ వచ్చి శుభ్మన్ గిల్, కెప్టెన్ యాజ్ యూజువల్ మంచిగా చేశాడని చెప్పాలి. ఇంకా సెకండ్ వచ్చి డేవిడ్ మిల్లర్, థర్డ్ సాయి సుదర్శన్, ఇంకా మహమ్మద్ షమి, రషీద్ ఖాన్. ఇంకా వీళ్ళటి టాప్ 5 పిక్స్ అని చెప్పాలి. ఇంకా లక్నో సూపర్ జైంట్స్, ఎందుకంటే కేఎల్ రాహుల్ని రిలీజ్ చేస్తున్నారు, పెద్దగా ట్రెండింగ్ వచ్చేసింది. కానీ సంజయ్ బందకర్ ఏమన్నాడంటే, వాళ్ళ మేనేజర్ ఉంటాడు కదా, ఏమన్నాడంటే కేఎల్ రాహుల్ మేము వదిలేయకూడదు, మా ఫ్యామిలీనే, అతను మాకు ఒక టీం మెంబరు, మంచిగా కెప్టెన్సీ చేస్తున్నారని మళ్ళీ ఇలా చెప్పాడు. మాట మార్చేస్తాడు, తిప్పేశాడని చెప్పాలి. ఇంకా కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉంటాడని చెప్పాలి. ఇంకా నికోలస్ పురాన్ లాస్ట్ ఇయర్ మంచిగా ఆడినాడు భయ. లాస్ట్ ఇయర్ వాళ్ళకి 2-3 ఇయర్స్ నుంచి మంచిగా ఆడిన ప్లేయర్ నికోలస్ పురాన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు, అదే కంటిన్యూ చేయాలి ఇతన్ని అని అనుకుంటారు. ఇంకా స్టోనీస్, ఇంకా రవి బిష్నాయ్, ఇంకా దేవదత్ పడికల్ ఆర్ రవి బిష్నాయ్, అవిష్ బదోని సారీ. ఇంకా ఇవి టాప్ 5 పిక్స్. ఇంకా పంజాబ్ కింగ్స్లో అయితే నేనైతే ఎవరిని రిటెన్షన్ చేసుకోరు, లేకపోతే లివింగ్స్టన్ అయినా శామ్ కరణ్ అయినా వాళ్ళిద్దరితో ఒకరినో ఇద్దరినో, లేకపోతే హర్షదీప్ సింగ్, లేకపోతే ఇతను పెట్టుకుంటాడు ఇండియన్ వికెట్ కీపర్ ఉన్నాడు కదా, అతని పేరు ఏదో ఉంది భయ, మర్చిపోయినాను. నేనైతే శామ్ కరణ్, హర్షదీప్ ఆర్ లివింగ్స్టన్ వీళ్ళ ముగ్గురినైతే పెట్టుకుంటారని చెప్పాలి. ఇంకా అందరిని అయితే వదిలేయచ్చు, లేకపోతే శశాంక్ సింగ్ అతన్ని అయితే గ్యారంటీ రిటెన్షన్ చేసుకుంటారని ఫస్ట్లోనే ఉంటుంది అతని పేరు, ఎందుకంటే మంచిగా అన్నాడు భయ్య, అందుకు అతని పేరు ఉంటుందని చెప్పాలి. ఇంకా కగేసర్ బోర్డ్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే అతను టాప్ మోస్ట్ బౌలర్ కదా, అతను బయటికి పోతే మినిమం 10 కోట్లు వస్తుంది,
అందుకు నేను అనుకోవడం ఇవి పిక్స్. ఇంకా రాజస్థాన్ రాయల్స్ అయితే ఈడ యాజ్ యూజువల్ సంజు శాంసన్, సెకండ్ ట్రెంట్ బోల్ట్, 3 వచ్చి ఇంకా యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, ఇంకా రియాన్ పరాగ్. ఇవి టాప్ 5 పిక్స్ అని చెప్పాలి. ఇంకా 10 టీంలు అయిపోయినాయి. మీరు ఏ టీం ఇష్టమో, ఏ టీము మీకు రిటెన్షన్ చేసుకుంటాయో మీ ఫేవరెట్ ప్లేయర్స్ని కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఈ వీడియో అందరికీ చేరాలంటే థమ్స్ అప్ బటన్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఏమైనా వీడియోస్ అప్డేట్ వస్తే. థ్యాంక్ యూ.